హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికాస్ వరల్డ్. ఈరోజైతే మనం రుచి అలా ఇలా ఉందని చెప్పలేని అదిరిపోయే రెసిపీ అయితే చూద్దాము. మార్కెట్లో మనకి ఉసిరికాయలు ఇప్పుడు ప్రజెంట్ సీజనల్గా దొరుకుతున్నాయి. సో వీటిని మనం 1 year వరకు నిల్వ చేసుకొని తినడానికి ఒక రెసిపీ ట్రై చేద్దాము. దాని పేరు ఉసిరికాయ మురబ్బా. దీనికోసం మనం ఫస్ట్ లేత రంగులో ఉన్న ఉసిరికాయలను తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఉసిరికాయలను అయితే మనం ఉడికించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 to 20 minutes ఉడికించిన తర్వాత మనకు ఈ ఉసిరికాయలు అనేవి మెత్తగా ఉడికి పైన మనకి లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైన్స్ అన్నీ కూడా విడిపోయి ఉసిరికాయ ముక్కలయ్యేలాగా ఉడుకుతుంది. చూద్దాము. ఇక్కడ చూడండి, మనం చూసినట్లయితే ఉసిరికాయ పగిలింది చూడండి. ఇలా ఉడికేంత వరకు తీసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకొని వీలైతే మనకి ఈ ఉసిరికాయ పైన ఉన్న తోలుని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత కొంచెం చల్లారుతాయి కదా, చల్లారిన తర్వాత జస్ట్ మనం చేతితో తీస్తేనే మనకు ఈ ఉసిరికాయ తొనలు అనేవి వచ్చేస్తాయి. సో ఏం చేయాలంటే ఈ ఉసిరికాయలు తీసుకొని వాటిని విడివిడిగా ఒక్కొక్క తొనని చీల్చుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా మాత్రమే ఉడకబెట్టాలి, మరీ మెత్తగా కూడా ఉడకబెట్టకూడదు. ఎందుకంటే మనం నియర్లీ 1 year వరకు నిల్వ చేయాలనుకుంటే మాత్రం మెత్తగా ఉడకబెట్టకూడదు. జస్ట్ ఇలా ఉడికితే చాలు. మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. బయట అయితే 3 to 6 months, ఫ్రిడ్జ్లో అయితే 6 to 12 months వరకు మనం దీన్ని నిల్వ చేసుకోవచ్చు. ఈ ఉసిరికాయ తినడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చెప్పలేము. హెయిర్ గ్రోత్కి, ఫేషియల్కి, హార్ట్కి, లివర్కి, ఇలా చెప్పాలంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లుగా ముక్కలుగా చేసుకోవాలి. అవసరమైతే మనకు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని మనం కొంచెం బెల్లం తరగాలి. ఒక 1/2 kilo ముక్కలకి 1/2 kilo బెల్లం వరకు వేసుకోవచ్చు, లేదు అంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. మరీ తక్కువ కావాలంటే 300 to 400 grams బెల్లం వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 400 to 500 grams వరకు బెల్లం అయితే వేసుకున్నాను. తర్వాత ఈ పక్కనే ఉన్న ఉసిరికాయ ముక్కల్ని ఇందులో వేసేసాను. ఇందులో మనం ఎలాంటి నీరు కూడా కలపాల్సిన అవసరమే లేదు. ఉసిరికాయల్లో ఉన్న వాటర్ అంతా కూడా కిందకు వచ్చేసి బెల్లం అంతా కరిగిపోతుంది. చూడండి, ఇక్కడ మెల్లగా ఉసిరికాయల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి బెల్లం కరుగుతుంది. ఇలా కలుపుతూ ఉంటే మనకు మొత్తం బెల్లం అనేది ఉసిరికాయల్లో ఉన్న వాటర్తో కరిగిపోతూ ఉంటుంది. ఫైనల్గా చూసినట్లయితే మనకి ఉసిరికాయలు మునిగేంత వాటర్ అయితే వచ్చింది చూడండి. ఇలా వీటిని కలుపుతూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. వీలైతే మన దగ్గర ఒక మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కొంచెం గట్టిగా గుచ్చినట్లయితే ఈ ఉసిరికాయలు అనేవి మెత్తబడి వాటిలో ఉన్న వగరు అనేది బెల్లం రెసిపీలో ఉంటుంది. ఫైనల్గా మనం ఇలా తీగ పాకం, కొంచెం పెద్ద తీగ వచ్చేటట్లుగా ముదురు పాకం పట్టుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఉసిరికాయలు చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఎలా వచ్చాయో. ఇది మనం పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత చూస్తే చూడండి ఎలా ఉందో. చూడ్డానికే ఇలా ఉంది, తింటే ఇంకెలా ఉంటుందో కదా. తేనె ఉంటుంది కదా, ఆ థిక్నెస్ కన్సిస్టెన్సీలో వస్తుంది. అలానే ఇది ఫస్ట్ టైం నేను తిన్నాను. నాకు ఎలా అనిపించిందంటే కొంచెం వగరుగా అయ్యప్ప స్వామి ప్రసాదం గుర్తొచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా గ్లాస్ జార్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ నిల్వ చేసుకోవచ్చు. వీటిని స్టీల్ డబ్బాలో అయితే పెట్టకూడదు. ఎందుకంటే స్టీల్ పాడవుతుంది, చిలుం పడుతుంది అని అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.